ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదంలోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి? శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారం అని అంటారు. శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అనంటే, ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి యందు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై వాట్లలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? వేదములు శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలని పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనబడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు.